ఒక అడుగుతోనే ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఆ ఉద్యమాలు ప్రభజనంగా మారేందుకు ప్రజలే వారధులు. పవర్ స్టార్గా సినిమాలలో చక్రం తిప్పుతూ ఎంతో ఇమేజ్ని క్రేజ్ని పెంచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీలో యువసేనానిగా ప్రారంభమైన ప్రస్థానం జనసేన అధినేతగా ఇప్పుడు ఊపందుకుంది. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత మరింత రెట్టించిన ఉత్సాహంలో 2024 ఎన్నికల్లో సమరానికి సిద్ధమయ్యారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు కూటమిని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదిపారు. మరోవైపు ప్రజలతో మమేకం అవుతూ ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశారు, ఉద్యమాలు చేశారు. ప్రశ్నించడమే తన నైజం అంటూ ప్రశ్నిస్తానని, అలాగే ఉద్యమాలను ఊపు తీసుకొచ్చి ప్రజలతో పాటు మమేకమై పోరాటం చేస్తారని, అధికారం కాదు అని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్కి ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఒకవైపు అయితే, విశాఖ జిల్లా యలమంచి నియోజకవర్గానికి చెందిన గంగాధరం ఒక తాపీ మేస్త్రి. ఆ తాపీ మేస్త్రి ఇటీవల పవన్ కళ్యాణ్ని కలిశారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎలా ప్రవర్తించారో ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 20 నిమిషాల పాటు ఆయనతో చర్చించిన పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలను చర్చించడంతో పాటు భరోసా కల్పించారు. ఇది ప్రజలందరికీ భరోసా కల్పించడంలో భాగంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన వ్యక్తి అంటున్న గంగాధర్తో స్టూడియో 18 న్యూస్ చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. గంగాధర్ గారు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ని కలిశారు, మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ కలిసానంతే నాకు చాలా హ్యాపీగా ఉందండి సార్. ముందుగా సానకి వెళ్ళడం కూడా నాకు ఒక అదృష్టం ఉంటుందండి. ఫస్ట్ నుండి ఎన్నాళ్ళ నుండో అతనితో వెళ్ళాలని ఒక ఫోటోని తీసుకోవాలని ఆనందపడేవాడిని. కానీ నాకు అది ఆ అవకాశం బద్రీ గారి ద్వారా నాకు కల్పించారు. బద్రీ తమ్ముడు కుమార్ అనే అతను, నేను బెస్ట్ ఫ్రెండ్స్ని. అతని ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం సార్. దాన్ని నేను మర్చలేను, ఈ జీవితంలో కూడా మర్చిపోలేను సార్. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నాతో సారు 20 నిమిషాలు అలా మాట్లాడతారు, భుజం మీద సయ్యేసి మాట్లాడతారని నేను ఊహించుకోలేదు సార్. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎంతో ధైర్యం ఇచ్చినట్టు ఉంది సార్. ఆ ఫోటోని చూసి కూడా నాకు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కళ్ళ నీళ్ళు తిరిగితే సార్. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? నేను ఒక టాపీ మేస్త్రిని సార్. మా నాన్నగారు కూడా టాపీ మేస్త్రే సార్. నేను ఒక కూలి పని చేసుకునే టాపీ మేస్త్రిని. ఫస్ట్ నుండి మాకు ఎటువంటి ఆదాయం కూడా లేదు. ఒక సొంత ఇల్లు తప్ప నాకు ఎటువంటి ఆదాయం లేదు. ఒక టాపీ మేస్త్రి కొడుకునే, నేను కూడా టాపీ మేస్త్రిని. సెంటరింగ్ పని చేసుకుంటూ బతుకుతాను సార్. డైలీ వేజ్ కూలి సార్ మాది. మీరు ఈ చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ అభిమానిగా మీరు ప్రారంభమైంది ఎందుకు, ఎట్లా, ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పటిదాకా? చిరంజీవి గారితో అభిమానం అంతా నాకు చిన్నప్పుడు నేను చెప్పాల్సి లేదు సార్. ఎంతోమందికి అతను ఆదర్శం అండి. అలా చిరంజీవి గారు అభిమానంగా పుట్టడం నా అదృష్టం. కార్యక్రమాలు అంతే మాకు సత్యసాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం చేస్తాం, బర్త్డేకి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాం సార్. ఎప్పుడు ఎనీ టైం వాళ్ళ బర్త్డేలు వచ్చినా మాకు ఒక పండగలు ఆడుతుంది. పండగ వాతావరణం మాకు సంక్రాంతి, దసరా, దీపావళి ఎలాంటివో చిరంజీవి గారి బర్త్డే, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా మాకు ఒక పండగే. ఏ కార్యక్రమాలు చేశారు మీరు? మేము చేసిన కార్యక్రమాలు సారు, సత్యసాయి మందిరంలో అన్నదానం 30 మంది ఉంటారు సార్. వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేస్తాం సార్. అలాగే రోడ్ సైడ్ని తెల్లారుజాముని కొందరు ఉంటారు కదా సార్, అలాంటి చేస్తాం సార్. తర్వాత అనాథాశ్రమాలు ఉన్నాయి, అలాంటిలో ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాం సార్. చిన్న చిన్న కార్యక్రమాలు మా బడ్జెట్ తగ్గట్టు చేస్తాం సార్. గంగాధర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆ ఆనందం మీ మాటలోనే కనబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన మీతో ఏం మాట్లాడారు, ఏం జరిగింది? మాకు పవన్ కళ్యాణ్ సార్కి వెళ్ళడం అయితే కలిసాను సార్. చాలా ఆనందం. మాకు కలిసిన తర్వాత మా చేసే కార్యక్రమాలు సార్కి చాలా చూపించాం. అతను చేసే కార్యక్రమాలన్నీ చూసి మీలాంటి అభిమానులు ఉండాలని ఎంతో ఆనందపడుతున్నాం. మీరు మాకు బాగా అన్నదంలో ఉన్నారు, కష్టపడండి, నేను మీకు భరోసా ఇస్తాను అని మాకు ఆ రోజు చెప్పారు. అలాగే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, చిరంజీవి అభిమానిగా నడుస్తున్నాం సార్. దానికోసం మేము చేసే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఆల్రెడీ అన్నదాన కార్యక్రమం చేసాము, రక్తదానం చేసాము. నేను ఈసారికి 23 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను సార్. 23 సార్లు రక్తదానం చేశాను. ఆయనలో మాకు నచ్చింది ఆనందం కూడా అయ్యే. ఎందువల్లంటే ₹1 వేస్ట్గా ఖర్చు పెట్టొద్దు, ఏమైనా పెళ్ళికొచ్చి ఓట్లకి ఖర్చు పెట్టండి అని చెప్పారు సార్.
ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి మీకు ఎంత డబ్బు ఖర్చు అయింది, ఎలా ఇవన్నీ కూడబట్టగలిగారు? మీరు ఒక తాపీ మేస్త్రి అని చెప్తున్నారు. మేము సుమారు 8 మంది ఫ్రెండ్స్ సార్. మా అందరం మా కష్టపడిన డబ్బుల్లో రూపాయి కూడదేసుకొని అవి వచ్చేటప్పుడు మా అందరం కలిపే చేస్తున్నాం సార్. నా వరకు అయితే ప్రజారాజ్యం పార్టీలో ఇప్పటికి సుమారు 2 లక్షల దాకా ఎట్టుంటాను సార్. అది నా అభిమానమే సార్. ఎవరి దగ్గర కూడా చేయి సాపలేదు. మా కష్టపడిన దాంట్లో రూపాయి కూడ తీసి మేము పవన్ సార్కి కార్యక్రమాల్లో అతని బర్త్డే ఫంక్షన్లకి ఇలాగా ప్రతి ఫంక్షన్లకి కూడా చేసుకుంటూ వచ్చాం సార్. మీరు పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఆయన్ని కలవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, ఎట్లా ఉంది ఆ సిచ్యువేషన్ మీకు? మాకు పవన్ సార్ అపార్ట్మెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టం సార్. ఎందువల్లంటే చాలామంది ఎగబడతారు. కానీ మాకు బద్రీ గారి ద్వారా చాలా అతను స్టంట్ మ్యాన్, మన వైజాగ్ అతను స్టంట్ మ్యాను. అతని తమ్ముడు కుమారాన్ని కుర్రోడు వల్ల మేము పవన్ సార్కి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని బద్రీ గారి మనుషులు అనుబోడికి మమ్మల్ని ఇంట్లో మనిషిలాగా చూశారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా దగ్గరకు వచ్చి అట్లీస్ట్ మేము ఏదో ఫోటోని దిగి వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ నేను చేసి టాపిక్ పేస్త్రీ అనబోడికి నా భుజాల మీద 2 చేతులు వేసి 20 నిమిషాలు మాట్లాడడం నిజంగా నా అదృష్టం సార్. ఆయన ఏం మాట్లాడారు, ఏం అడిగారు? ఏం అడిగాడంటే మన చేసి ప్రతి కార్యక్రమం ఫోటోలు అన్నీ సార్కి చూపిస్తే నేను నీకు పూర్తిగా భరోసా ఉంటాను, నీ అండుదండుగా ఉంటాను, నువ్వు చేసుకుంటే నువ్వు కష్టం మర్చిపోకు, నీ వెనకాల నీలాంటి అభిమానులు నాకు ఉండదు, నేను కూడా అదృష్టవంతున్నే, అలాగే మీరు కూడా చెయ్యండి, కష్టపడండి, రేపు పొద్దున్నే మన ప్రభుత్వ రాబడికి ఆదుకుంటానని కూడా చెప్పారు సార్. రేపు ఎవరైనా సరే మీరు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకో రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇదే పరిస్థితుల్లో మీకు చెప్తారు, మీకు మేము భరోసా కల్పిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, లేకపోతే మీరు మా వెంట ఉండండి అని. అది దానికి దీనికి ఏమిటి తేడా? పవన్ కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకి ఏం తేడా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి తేడా ఉంటే నాకు పవన్ కళ్యాణ్లో బాగా నచ్చినవి ఏంటి అంటే అతన్ని మంచితనం సార్. ఎన్నో రైతు కుటుంబాలకి రైతు భరోసా కింద అదే కలిసిపోయిన రైతులకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున అతను సొంత డబ్బులు ఇచ్చారు సార్. ఆ అతని అభిమానం మాకు ఎప్పటి నుండి ఫస్ట్ నుండి అతనే మాకు ప్రాణం. మాకు నమ్మే దేవుడు వెళ్ళటంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు అదే. అందువల్ల మాకు పవన్ కళ్యాణ్ గారు అన్న ఇష్టం. అతను భరోసా ఇస్తానన్నది మాకు నమ్మకం ఎక్కువగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెనకాల మనం తిరుగుతున్నాం. రేపు కూటమిలో భాగంగా ఆయన పోటీ చేస్తున్నాడు, కేవలం తక్కువ సీట్లతో. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అప్పుడు ఒకవేళ ఆయన కూటమిలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆయన మీ అందరికీ మీరు అడుగుతున్నవి లేదా మీరు అనుకున్నవి చేస్తాడు రాష్ట్రంలో అని మీరు ఎలా అనుకుంటారు? కూటమిలో అవకాశం అంతే ముఖ్యమంత్రి ఎవరైనా మాకు అనవసరం సార్. మాకు ముఖ్యమంత్రి ఎవరైనా మాకు వరకు మా 21 మందికి పవన్ కళ్యాణ్ నిలబెట్టినందుకు మాకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మా జన సైనికులందరం అదే కష్టపడి వెళ్తాం. అతను చెప్పిన పని పక్కగా చేసేస్తారు. నిజంగా అతను అన్ని మాటకి ఎప్పుడు కూడా కట్టుబడే ఉంటారు. దానివల్ల ఇప్పుడు దాకా ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసి మనం గెలిపించుకుంటే అతని ప్రభుత్వం కూడా మనం చూస్తాం. అతను చేస్తారు, పక్కా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కాకపోయినా జనాల సమస్యలు తీరుస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏం జరుగుతుందని ఆశిస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తారని చెప్పాల్సిన లేదు సార్. ఆల్రెడీ అతను చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. ఎందువల్లంటే ఉద్దాన కార్యక్రమం, కిడ్నీ బాధ్యతలు ఉన్నాయి, నెక్స్ట్ వైజాగ్ మన సిపిఆర్డి అన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ నిలదీస్తుంటారు. పదవి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి, నిలదీసే వాళ్ళే కావాలి, చాలా కావాలి. ఇవన్నీ అనుకునేలా అంతే మోడీ గారు పక్కన నిలబెట్టుకోరు కదా. మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇష్టపడుతుంటారో మేము అంతగా ఇష్టపడుతున్నాం. ప్యాకేజీ అంటుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ఇస్తారు కాదు సార్, ప్రజల గుండెలో ఉండే నాయకుడు సార్. అలా ప్యాకేజీ తీసుకునేలా అంతే ఈరోజు మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకోరండి. మీరు మీ కుటుంబ నేపథ్యం నుంచి ఈ పనులు చేసుకుంటూ బయటకు వస్తున్నారు కదా, రేపొద్దున ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కానీ ఇంకొకటి కానీ మీరు ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎట్లా అనుకుంటున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇటు సైడ్ ఉంటే మేము అటు సైడ్ సార్.
ఇంకా ఎందెళ్ళి ఉండడం అండి సార్. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం పెట్టే నేను ఉంటాను సార్. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం నాకు ఫుల్ నచ్చింది కాబట్టి అతను వెనకాల తిరుగుతున్నాను సార్. దానికోసం మేము ఏమని చేస్తాం సార్. అంటే ఇన్నేళ్ల బట్టి దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. మీరు కానీ మీ తండ్రులు కానివ్వండి అన్ని ప్రభుత్వాలని చూశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని ప్రభుత్వాలని చూశారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి వచ్చి కూటమి అధికారంలోకి వస్తే మారిపోతుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలాంటి మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారు? మార్పు వస్తుందంటే ఆయన చేసి ప్రతి కార్యక్రమంలో మార్పు ఉంది సార్. ఆయన ఒక చేద్దామని ఉద్దేశం ఉండి రోడ్డు మీద నిలబడితే ఆ పక్కా పని అయిపోతుంది సార్. ఆతల పార్టీ వాళ్ళు కూడా నిలదీన చాయిస్ ఉండదు. పవన్ కళ్యాణ్ చేస్తాడు, పక్కా పని పక్కా అయితే చేస్తారు. దానికోసం మేము పవన్ కళ్యాణ్ వెనకాలే జన సైనికులు అయితే నిలబడుతూ ఉంటాం. అతను అనుకునేది పక్కా పని చేస్తారు సార్. అందులో అయితే ఏ మట్టు డౌట్ ఉండదు. మాకైతే గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారని మీరు అడుగుతుంటారు ప్యాకేజ్ స్టార్ అని. కానీ అతని దగ్గర ఎంతోమంది కోటీసులు నిలబడతారు. అతను మాకు కలవాలని కలిసి అతనితో మాట్లాడాలని చూస్తారు. కానీ ఏ ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేనివాడిని నాలా టాపీ మేస్తే నీ దగ్గర తీసుకొని ఎంతో ముచ్చటగా మాట్లాడి నా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అలాంటి వ్యక్తిని మేము ఎలా ఒగ్గేసుకుంటాం సార్. అతని కోసం మేము ఎటువంటి అయినా చేయగలం సార్. కూటమిలో భాగంగా ఎవరు గెలిచినా మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం. పవన్ కళ్యాణ్ అనుకున్న పని ఏ పని అయినా చేస్తారు. ఈ భవిష్యత్తు మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయ పార్టీలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచి కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి పార్టీని పట్టుకొని తిరుగుతారా, లేకపోతే మీ ఉపాధి కార్యక్రమాలు చేసుకుంటూ మీరు గడిపే అవకాశం ఉందా? పార్టీ పరంగా అయితే పవన్ కళ్యాణ్తో తిరుగుతాను సార్. నా ఉపాధి చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతాను సార్. నా ఉపాధిని నేను ఒగ్గేసుకోలేను కదా సార్. తిండి పెట్టిన చేతిని నేను ఎప్పుడు ఒగ్గేసుకోలేను. నేను చేసి వృత్తదే నా సైడ్ అనేది ఎటువంటి నేను ఆదుకోవడానికి కష్టకాలంగా ఉండేది నా పని. నా పని చేస్తూ పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతాను. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎటువంటి సమయంలో కూడా నేను ఒగ్గేసుకోలేను. ఇవి గంగాధర్ గారి అనుభవాలు. ఎంతో కష్టపడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసిన తరువాత పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాజానికి ఈ రాష్ట్రానికి అద్భుతం చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తారని గంగాధర్ అభిప్రాయపడుతున్నారు. అలాగే పవర్ స్టార్ వెనకాతల వేలాది మంది ప్రజలు కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు. ఖచ్చితంగా వీరందరూ అనుకుంటున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు చేస్తారని భావిస్తున్నారో పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తారని ఆశిద్దాం.